మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీ జరగటంతో ఆవేదన కలుగుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత పవిత్రత కలిగిన ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక గుంటూరు జిల్లా నంబూరులో కొలువైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పవన్ కు ఆలయ అర్చకులు దీక్ష కంకణం కట్టారు. ఇక లడ్డూ కల్తీ అయిందని పవన్ పేర్కొంటూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైందన్న పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు. దోషులకు శిక్ష పడి తీరాల్సిందేనన్న ఆయన లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. అపవిత్రం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని వైస్ ఇక 219 ఆలయాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. శిరీష, మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త సంబంధించిన దీక్షలోనే కూర్చొని ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఈ యొక్క దీక్ష ప్రారంభమైంది. దీని ఈ నేపథ్యంలోనే ముందుగా పవన్ కళ్యాణ్ ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి నంబూరు దశావతార స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగానికి గురవుతూ కూడా గత ప్రభుత్వ హయాంలో పాలకులు ఈ విధంగా చేశారంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది. జరిగినటువంటి తప్పుని అడిగితే ఈ రోజు అడగొద్దంటూ వైకాపా సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా చాలా బాధేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి అంతేకాకుండా చూడొచ్చు, పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా ఆ లడ్లులో అవినీతి జరిగింది. లడ్లో మొత్తంలో అవినీతి జరగడమే కాకుండా దర్శనాల్లో కూడా పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. లడ్డులో కల్తీలు కలిసింది. మరి ఈ విషయంపై కూడా స్పష్టంగా ఒక ల్యాబ్ రిపోర్టు ఉన్నప్పటికీ ఎందుకు వైకాపా నాయకులు ఈ విషయాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆ 11 రోజుల పాటు కూడా ఆయన ప్రాయచిత్త సంబంధించినటువంటి దీక్షను తీసుకోవాలంటూ కూడా ఆయన ఆ నిర్ణయం తీసుకొని గత రాత్రి ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే చూసాం మొత్తానికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవహారంలో ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కానీ అసలు వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి ఘటనని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా తీవ్ర మనోవేదనకు గురై అడుగుతుంటే ఆ యొక్క విషయాన్ని రాజకీయం అంటూ కూడా వైకాపా నేతలు మాట్లాడుతున్న నిజంగా చాలా బాధేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రథాలు తగలబెట్టారు, హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహించారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే ప్రస్తుతం ఇది నేను రాజకీయ లబ్ధి కోసం ఈ దీక్ష చేయడం లేదు, కేవలం దేవుడిపై ఉన్నటువంటి భక్తిని చాటుకునేందుకే ప్రాయచిత్త దీక్షని 11 రోజుల పాటు కూడా నిర్వహించారని చెప్పి సిద్ధమయ్యాను అంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయానికి సంబంధించినటువంటి దానిపై కూడా
వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందంటూ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఈ రోజు నిజంగా సమాజాన్ని కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క ఘటనలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు సంబంధించి కల్తీ ఆ లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితంగా వారిని కూడా విడిచిపెట్టొద్దంటూ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పష్టం చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే చూడొచ్చు ఏదైతే ఈ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఈ విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు పలు రకాలుగా కూడా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఈ రోజు కులానికి మతానికి సంబంధించినటువంటి అంశం కాదు. నిజంగా ఏ కులానికి కష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అడ్డంగా ఉంటాడు. దానికి నిదర్శనంగా మనం గతంలో చాలా మంది నాకు అండగా నిలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నిజంగా ఈ యొక్క లడ్డు వ్యవహారంలో నిజంగా కల్తీ కనుక జరిగింది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సమాధానం చెప్పాల్సి ఉందంటూ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా 11 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్త సంబంధించిన దీక్షను పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నంబూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ యొక్క దీక్షను చేపట్టబోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ యొక్క లడ్డు వ్యవహారం అయితే మాత్రం కొంత దుమారం రేగుతున్నా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షలో కూర్చోవడం కొంత ఆసక్తిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా దశావతార స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకుంటూ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా కూడా ఈ యొక్క లడ్డు వ్యవహారంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్ చెప్పండి, ఈ నేపథ్యంలోనే టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సింది అంటూ పవన్ డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి టీటీడీ ఏ విధంగా స్పందిస్తోంది? ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి పాలక యంత్రాంగం అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి కొమ్ము కాశారు కాబట్టి ఈ రోజు ప్రసాదం లడ్డులో ఎంత పెద్ద మొత్తంలో నెయ్యి కల్తీ జరిగితే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ రోజు దాన్ని రాజకీయ రంగు అంటూ కూడా వైకాపా నేతలు మాట్లాడుతున్నటువంటి దానిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు ఈ విషయంపై కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి కూడా సో మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి కూడా చెప్పుకున్నారు. అదే పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక చంద్రబాబుకి ఇచ్చారు. కల్తీ వ్యవహారం సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకి ఇచ్చారు కాబట్టి మరి సాయంత్రం చంద్రబాబు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారించి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఈ యొక్క లడ్డులో కల్తీ ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని కూడా ప్రజలకు ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సూటిగా వైకాపాలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలకు అయితే మాత్రం ఒకటే హెచ్చరిస్తా ఉన్నారు. తప్పు చేస్తే ప్రశ్నిస్తే, మీరు చేసిన తప్పును ప్రశ్నిస్తే ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా మాపై దుష్ప్రచారం చేస్తారా? నిజంగా దేవుడికి మనం క్షమాపణ చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు నేను దీక్ష తీసుకున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. స్వామివారి ప్రసాదం కదా శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో కానీ దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఈ మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాన్ని దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మరి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన
వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు. ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు. చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాలు పోలేదు. స్వామివారి ప్రసాదం కదా శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో